జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిస్ మహాలక్ష్మి, ఇదిగో మా కంపెనీ నుండి నీకు అపాయింట్మెంట్ ఆర్డర్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. అంటే ఆనంద్ గారు, నేను చూసిన కంపెనీలో చాలా మంచి జాబ్ అండి. తనకు కావాల్సింది మంచి జాబ్ మాత్రమే కాదు, తను వెళ్ళిన చోటు కూడా మంచిదై ఉండాలి. అందుకే మా కంపెనీలోనే, మా అందరి సమక్షంలోనే తను జాబ్ చేయబోతుంది యాజ్ మై పర్సనల్ సెక్రటరీ. ఆంటీ, మీకేం అభ్యంతరం లేదు కదా? ఆంటీ, పెద్దవారు వద్దాంటీ. మహాలక్ష్మి మీ దగ్గర ఉద్యోగం చేయడం అంటే అదే ఆ దేవుడిచ్చిన వరంతో సమానం ఆనంద్. మహాలక్ష్మి, నీకు నువ్వే అన్నావు కదమ్మా, ఆ దేవుడిచ్చిన వరమని. అందులో కూడా ఇష్టాల్ని కనుక్కోవాల్సిన అవసరం ఉందా? ఇది వరమనో సాయమనో అనుకోవద్దాంటీ. రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడే మీ బాధని అర్థం చేసుకున్నాను. అందుకే మా వల్ల జరిగిన తప్పుని సరిదిద్దడానికి వచ్చాను. మాకు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఆంటీ. అమ్మా, ఆనంద్ గారితో ఫోన్లో మాట్లాడావా? అదే ఆంటీ, నైట్ స్మైలీతో మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడాను కదా. అవునవును. మహి, నువ్వెప్పుడు జాబ్లో జాయిన్ అవుతానంటే అప్పుడు జాయిన్ అయిపోవచ్చు. నో లిమిటేషన్స్, నో ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ ఫ్రీడమ్. ఓకే? థ్యాంక్ యూ సార్. ఉంటానంటీ. నాగవల్లి గారు, మీరు సాయం చేయడానికి వచ్చారు, కానీ నేను జరిగిన తప్పుని సరిదిద్దడానికి వచ్చాను. నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడుంటే ఐఎమ్ సారీ. నాగవల్లి గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ మాట కూడా విన్నట్టుగా ఉంది, కానీ ఎక్కడో గుర్తు రావట్లేదు. నాకసలు మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు కూడా లేదే. ఓకే మహి, ఎనీవే నీకు జాబ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. తప్పించుకున్నాననుకుంటున్నావేమో. లేదు, అయినా నేను వదలను. నాగవల్లిని, కాల నాగుని నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.